ఫోన్ చేయండి. హలో బావా, ఎక్కడున్నారు బావా? డ్రింక్ షాప్ దగ్గరకు వచ్చాం. డ్రింక్ షాప్ దగ్గర? ఆ డ్రింక్ షాప్ వాళ్ళు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు లేరు బావా. మీ తాగి డబ్బులు ఇచ్చి వచ్చేయండి. ఆకలి అవుతుంది, బిర్యానీ తిందామా? ఇంకెందుకు, మీ అన్నకి ఫోన్ చేయి. హలో బావ, మీ చెల్లికి ఆకలి అవుతుందంట, బిర్యానీ కావాలంట. బిర్యానీ హోటల్? లేదు లేదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కానీ మీ తిని డబ్బులు ఇచ్చి వచ్చేయండి బావ. ఏయ్, అస్సలు ఈ విజయవాడలో నీ పేరు చెప్తే ఏ పని వద్దో చెప్పరా. ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ పక్కన హోటల్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తీసుకుంటే అక్కడ సులభ కాంప్లెక్స్ ఉంటది. దానిలో అందరికి 5 రూపాయలు తీసుకుంటే నా పేరు చెబితే 3 రూపాయలు తీసుకుంటారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఫోన్ చేయండి. హలో బావా, ఎక్కడున్నారు బావా? డ్రింక్ షాప్ దగ్గరకు వచ్చాం. డ్రింక్ షాప్ దగ్గర? ఆ డ్రింక్ షాప్ వాళ్ళు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు లేరు బావా. మీ తాగి డబ్బులు ఇచ్చి వచ్చేయండి. ఆకలి అవుతుంది, బిర్యానీ తిందామా? ఇంకెందుకు, మీ అన్నకి ఫోన్ చేయి. హలో బావ, మీ చెల్లికి ఆకలి అవుతుందంట, బిర్యానీ కావాలంట. బిర్యానీ హోటల్? లేదు లేదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కానీ మీ తిని డబ్బులు ఇచ్చి వచ్చేయండి బావ. ఏయ్, అస్సలు ఈ విజయవాడలో నీ పేరు చెప్తే ఏ పని వద్దో చెప్పరా. ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ పక్కన హోటల్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తీసుకుంటే అక్కడ సులభ కాంప్లెక్స్ ఉంటది. దానిలో అందరికి 5 రూపాయలు తీసుకుంటే నా పేరు చెబితే 3 రూపాయలు తీసుకుంటారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది.